తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో శాసనసభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ఉండబోతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఎజెండా ఖరారు చేస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు అసెంబ్లీలో చర్చను ప్రతిపాదిస్తారు. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 20వ తేదీన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక ఈ నెల 30 లేదా 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. పలు అంశాలపై చర్చకు అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు వేడిగా జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. మిత్రపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక మరోవైపు ప్రజా సమస్యలపై గలం విప్పేందుకు బీజేపీ సిద్ధమైంది. రైతు భరోసా, మూసీ ప్రక్షాళన, ఖమ్మం భూదాన్ భూముల సమస్య, నిరుద్యోగుల సమస్యలు, విద్యా కమిషన్ నివేదిక వంటి అంశాలను అసెంబ్లీలో బీజేపీ సభ్యులు లేవనెత్తనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రేపటికి సభ వాయిదా పడుతుంది. అయితే ఈసారి సమావేశాలు ఎలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, జ్యోత్స్న, మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఈ రోజు తొలి రోజు అయితే గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో వాళ్ళ గవర్నర్ సంబంధించిన ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. దానికి ముందు కూడా 11:25 అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే ప్రసాద్ కుమార్, డిప్యూటీ స్పీకర్ ప్రసాద్ కుమార్, అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా పాల్గొంటారు. 11:45 గవర్నర్ ప్రసంగం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మనం చూస్తున్నాం ఇవాళ నుంచి ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నెలాఖరు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానానికి సంబంధించిన చర్చ ఉంటుంది. అలాగే ఆ తర్వాత 20న బడ్జెట్ సమావేశానికి సంబంధించి బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత మర్నాడు రంజాన్ ఉంది. ఆ తర్వాత ఆదివారం ఉంది. మళ్ళీ సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగా ఉంది. బడ్జెట్ సంబంధించినటువంటి చర్చ సోమవారం నుంచి మొదలు కానుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కూడా నిలదీసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం, దీనికి సంబంధించి ముందుగా వెళ్తున్నామని చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితం కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక హోటల్లో దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసింది. సో ఈ నేపథ్యంలో దీనికి ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. సో ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం, నిర్వాసితులకు సంబంధించి కావచ్చు, బాధితులకు సంబంధించిన బీఆర్ఎస్, బీజేపీలు కూడా పెద్ద ఎత్తున గతంలో ఆందోళన చేపట్టాయి. సో ఈసారి కూడా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించింది. సో దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత నిలదీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విడుదల వారిగా ఇచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో దీనిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో గతంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయంలో కూడా ఖచ్చితంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కేంద్రంగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర వాగ్బోధం అయితే జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లోనే ప్రముఖులు కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. సో ఇవాళ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. జోష్నా, రైట్ అశోక్.